ఎక్కడ కూడా బ్రేక్ తీసుకోవడం కానీ పోస్ట్ పోన్ అవ్వడం కానీ లేదు. రాకాస మూవీ ప్రమోషన్కి వచ్చారు ఎవరు, రామ్ చరణ్ గారు వచ్చేసి ఆ ప్రమోషన్లో చెప్పారు, అంటే నెగిటివ్ చాలా త్వరగా స్ప్రెడ్ అవుతుంది, పాజిటివ్ అనేది చాలా లేట్గా స్ప్రెడ్ అవుతుంది. హలో ఫిలిం లవర్స్, వెల్కమ్ టు జిగేల్ రాజా. సో ఇప్పుడు ఎగ్జాక్ట్ టైం వచ్చేసి 4 o'clock అవుతుంది. 4 o'clock అవుతున్నప్పుడు ఈ వీడియో ఎందుకు చేస్తున్నావురా అంటే ఒక అప్డేట్ తెలిసింది భయ్య. మీరు ఏదైతే థంబ్నెయిల్లో చూసారో అదే అప్డేట్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేస్తాం. సో వీడియో స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి. అట్ ఏ టైం జస్ట్ 100 సబ్స్క్రైబర్స్ అయితే నాకు 1K మైల్ టోన్ అనేది రీచ్ అయిపోద్ది. సో టకటక సబ్స్క్రైబ్ చేసేయండి. సో ఈ వీడియో ఎలా అనిపించిందో ఎండింగ్లో కామెంట్ చేయండి. అట్ ఏ టైం వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే షేర్ చేయండి. ఎక్కువగా బూస్ట్ అవుతుంది వీడియో అనేసి చాలా మందికి తెలియాలి. మరి ముఖ్యంగా రామ్ చరణ్ అభిమానులకి ఈ విషయం తెలియాలి. సో ఇప్పటిదాకా విన్న న్యూస్ ఏంటి, ఇంక్లూడింగ్ మీ, నేను కూడా చెప్పాను. నేను కూడా ఒక నెగిటివ్ అంటే నాకు తెలిసింది అండ్ అప్డేట్ కూడా వచ్చింది, దాన్ని బట్టి వీడియో చేశాను. సో ఏదేమైనా ఒక చిన్న మిస్టేక్ జరిగింది, రియల్లీ సారీ. నా సైడ్ నుంచి కూడా ఒక తప్పుడు ప్రచారం అనేది బయటకు వెళ్ళింది. సో దానికి నేను ఎవరైతే రామ్ చరణ్ గారి అభిమానులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సారీ అండి. ఎందుకంటే పెద్ద మూవీ పోస్ట్ పోన్ అయింది అనేసి చాలామంది వీడియోస్ చేశారు, ఇంక్లూడింగ్ మీ, నేను కూడా చేశాను. అందుకే సారీ చెప్తున్నాను. సో అది మరి నిజంగా పోస్ట్ పోన్ అయిందారా అంటే 100% కాలేదు. అది ఎప్పుడు నాకు తెలిసింది అంటే నిన్న ఒక వీడియో చూస్తున్నప్పుడు నాకు తెలిసింది అఫీషియల్గా పోస్ట్ పోన్ అనేది టీం దగ్గర నుంచి అస్సలు రాలేదు. పోనీ ఇంత పెద్ద మూవీ గురించి ఇంత మంది యూట్యూబర్స్ అండ్ ఎస్కేఎన్ గారు ఉన్నారు కదా, చెన్నై లవ్ స్టోరీ సంథింగ్ ఏదో మూవీ వస్తుంది కిరణ్ అబ్బవరం గారిది, చెన్నై లవ్ స్టోరీ అనుకుంటాను. సో దానికి సంబంధించి ప్రొడ్యూసర్ ఆయన, మెంబర్ ఆఫ్ ద ప్రొడ్యూసర్, అండ్ రాజేష్ గారు కూడా ఇంకో ప్రొడ్యూసర్గా ఉన్నారు. సో ఆ మూవీస్కి ఒక సాంగ్ ఈవెంట్ రిలీజ్ చేస్తూ ఈవెంట్లో మాట్లాడారు. సో పెద్ద మూవీ జూన్కి పోస్ట్ పోన్ అవుతుంది అనేసి. సో ఆయన ఏం చెప్తున్నారంటే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఆ విధంగా ఉంది, సో నేను అలా చెప్పాను అనేసి ఆయన అన్నారు. సో ఆయన టాపిక్ని తీసుకొని బయట అంటే లైక్ మాలాంటి యూట్యూబర్స్ విడిగా చేసేసారు వీడియోస్. సో నేనేం చెప్పానంటే నా వీడియోలో బిఫోర్ చేసిన దాంట్లో క్లారిటీ అయితే లేదు, అదైతే కన్ఫర్మ్ చెప్పాను. అంటే వస్తున్నాయి రూమర్స్ వస్తున్నాయి, బట్ మేకి అన్నారు, మే కూడా దాని మీద వీడియో చేసిన తర్వాత మళ్ళీ ఒక షార్ట్ వీడియో తీశాను. సో షార్ట్ వీడియోలో చెప్పాను క్లారిటీ లేదు, అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే టీం దగ్గర నుంచి రాలేదు అని ఖచ్చితంగా చెప్పేశాను. సో అంటే ఏదేమైనా ఒక చిన్న మిస్టేక్ అయితే జరిగింది కదా, ఒక అంత పెద్ద మూవీ గురించి తప్పుడు ప్రచారం అనేది జరగడం కూడా చాలా పెద్ద తప్పు అది. సో దాంట్లో నేను కూడా భాగమయ్యాను కాబట్టి ఫస్ట్ రిక్వెస్ట్గా సారీ అడుగుతున్నాను. సో నెక్స్ట్ మరి ఎప్పుడురా ఇది అఫీషియల్గా మరి ఎలా మాట్లాడారు ఏంట్రా, ఎవరు చెప్పారు అని అడిగితే ఫస్ట్ థింగ్ రామ్ చరణ్ గారే చెప్పారు, పెద్ద మూవీ ఆన్ టైంకి వస్తుంది, పోస్ట్ పోన్ అనేది లేదు. ఇప్పుడు యూట్యూబర్లు అందరూ అండ్ ఎవరైతే పెద్ద మూవీకి వ్యతిరేకంగా ఉన్నారో ప్రతి ఒక్కరికి నోటికి ప్లాస్టర్ పడిపోతుంది. నిన్న నోటిఫికేషన్ వచ్చింది నాకు. నిన్న అంటే నోటిఫికేషన్ అంటే లైక్ యూట్యూబ్ స్క్రోల్ చేస్తుంటే నాకు కనిపించిన తర్వాత నేను లైట్ తీసుకున్నాను. అరే ప్రోమోనే కదా, ఓవరాల్గా ప్రమోషన్ వీడియో, ఓవరాల్ ఇంటర్వ్యూ చిట్ చాట్ అయినా కూడా చూడొచ్చు, ప్రోమోనే కదా అని లైట్ తీసుకున్నాను. మళ్ళీ ఈరోజు ఎర్లీ మార్నింగ్ 3:30 3:45 మధ్యలో నోటిఫికేషన్ వచ్చింది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎందుకో ఖాళీగా ఉన్నాను కదా, ఎర్లీ మార్నింగ్ కదా అనేసి క్లిక్ చేశాను. క్లిక్ చేసి చూస్తున్నప్పుడు జస్ట్ ఒక 30 seconds మధ్యలో రామ్ చరణ్ గారు పెద్ద మూవీ గురించి అంటే బాగా రూమర్స్ వస్తున్నాయి యూట్యూబ్లో, సోషల్ మీడియాలో. సో ఆన్ టైంకి మూవీ వస్తుంది అనేసి స్వయంగా ఆయన చెప్పారు. ఇది నేను చెప్పడం కదండి, రామ్ చరణ్ గారే చెప్పారు. ఒకసారి ఈ వీడియో క్లిప్ చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. కొంచెం ప్రమోట్ చేయండి, పెద్ద లేట్ అవ్వట్లేదు. బాగా బయట బాగా వింటున్నాను, కొంచెం ప్రమోట్ చేయండి, పెద్ద లేట్ అవ్వట్లేదు. బాగా బయట బాగా వింటున్నాను. సినిమాకి 30 days ఇచ్చారు అందరూ, ప్రమోషన్ 60 days. 2 చేస్తారు.
సో చూశారు కదా, ఫైనల్గా ఎప్పుడు రిలీజ్? ఏప్రిల్, ఏదైతే ఏప్రిల్ 30 లైక్ 31 ఇచ్చారు డేట్, అదైతే క్లారిటీ లేదు. అంటే నేను మళ్ళీ చూడలేదు, త్వరగా అభిమానులకి ఈ వీడియో వెళ్ళాలి అనేసి ఈ వీడియో రూపంలో మీ ముందుకు వచ్చాను. సో నాకైతే అది క్లారిటీ లేదు. ఏప్రిల్ అయితే పక్క క్లారిటీ. 31 అనేది ఇక అది మీరు డిసైడ్ అవ్వండి. సో చూసుకోండి ఒకసారి. ఆన్ టైంకి మూవీ అయితే రిలీజ్ అయిపోతుంది. ఎక్కడ కూడా బ్రేక్ తీసుకోవడం కానీ పోస్ట్ పోన్ అవ్వడం కానీ లేదు. ఎవరు చెప్పారా అంటే విన్నారు కదా, రామ్ చరణ్ గారే చెప్పారు. సో ఫైనల్గా మనకి పెద్ద మూవీ ఆన్ టైంకి రాబోతుంది. ఏదైనా పోస్ట్ పోన్ అయితే 1 వీక్ 10 days ఉంటుంది. మే అన్నారు, జూన్ అన్నారు, జూలై అంటున్నారు, ఆగస్ట్ అంటున్నారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెంచుకుంటూ పోతున్నారు. దానికి మళ్ళీ లెనిన్ మూవీస్ ఉన్నాయి, అట్ ఏ టైమ్ ఇంకా మూవీస్ ఉన్నాయి అన్నట్టు. ఇంకా యూట్యూబర్స్ ఎలా ఉంటారండి, వ్యూస్ కోసం విచ్చలవిడిగా మాట్లాడేస్తారు. సో ఆ జోనర్లో చాలా మంది వీడియోస్ చేస్తున్నారు. మేబీ పెద్ద మూవీ అంటే రామ్ చరణ్ గారు అప్డేట్ ఇచ్చిన తర్వాత నేనే ఫస్ట్ వీడియో చేస్తున్నాను అనుకుంటున్నాను. లెంత్ వీడియో, మేబీ షార్ట్స్ అయితే దింపేసి ఉండొచ్చు చాలా మంది, ఎందుకంటే త్వరగా అప్డేట్ వెళ్ళాలంటే షార్ట్స్ దింపుతారు కదా, ఆ వైజ్గా వచ్చి ఉండొచ్చు. సో ఫుల్ లెంత్ వీడియో అయితే మనమే దింపేస్తున్నాం. ఫైనల్గా ఏదేమైనా పెద్ద మూవీ మాత్రం ఆన్ టైంకి రాబోతుంది. ఇది అఫీషియల్గా ఇంత పెద్ద రూమర్ జరుగుతున్నప్పుడు అండ్ బుచ్చిబాబు గారు కానీ, మైత్రి మూవీ మేకర్ వాళ్ళు కానీ, అండ్ రామ్ చరణ్ కానీ ట్విట్టర్లో ట్వీట్ చేస్తుంటే బాగుండేది. అటు ఒక సపరేట్ ఒక పేజ్ లాగా పెట్టేసి, అంటే టైప్ చేసేసి చేస్తారు కదా, ట్వీట్ చేస్తారు కదా, ఆ విధంగా ట్వీట్ చేస్తుంటే బాగుండేది. ఇంత పెద్ద రూమర్ స్ప్రెడ్ అయింది. పెద్ద మూవీ చిన్న మూవీ కాదండి, పాన్ ఇండియా మూవీ, దానికి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉన్నాయి. అలాంటప్పుడు ప్యానిక్ అవుతారు కదా, ఫ్యాన్స్ అవ్వచ్చు, నార్మల్ ఆడియన్స్ అవ్వచ్చు. మాస్ ఆడియన్స్ అయితే 100% ప్యానిక్ అవుతారు. అది ఏంట్రా మళ్ళీ అమ్మా ఇన్ని రోజులు ఆగాల అనే ఫీల్కి వెళ్ళిపోతారు. సో అలాంటిది జరగకుండా ఉండాలి అంటే వీళ్ళు కొంచెం స్పందించి ఉంటే బాగుండేది. ఎక్కువ టైం కూడా లేదు, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. నిన్న 1, ఈరోజు 2 తారీఖు. ఆల్రెడీ మనం ఏప్రిల్కి అడుగు పెట్టేసాం. అసలు ఫస్ట్ ఏప్రిల్ ఫుల్ చేసేసారేమో అనేలాంటి అనిపించింది మరి. సో చూడాలి. ఫైనల్గా మనకి రామ్ చరణ్ గారు చెప్పిన దాని ప్రకారం అయితే ఎక్కడ కూడా మనకి పెద్ద మూవీ పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు లేవు. ఈ మంతే రిలీజ్ అవ్వబోతుంది. ఇదైతే పక్కా ప్రతి ఒక్కరికి ఆయన చెప్పిన మాట ఇది గుర్తుపెట్టుకోండి. ఇన్కేస్ ఎవరికైనా అప్డేట్ తెలియాలి అంటే, రామ్ చరణ్ అభిమానులు ఎవరైనా ఉంటే మీ గ్రూపులలో అండ్ ఇన్స్టాలలో షేర్ చేయండి వీడియో అనేది. చాలా మందికి తెలియాలి, ఎందుకంటే నెగిటివ్ ఏదేమైనా ఈ వీడియో అనేది స్ప్రెడ్ అవ్వాలి, చాలా మందికి తెలియాలి. మరి ముఖ్యంగా యూట్యూబర్లు ఎవరైనా ఇంక్లూడింగ్ మీ తెలుసుకొని వీడియోస్ చేద్దాం. తెలియకుండా ఎవరో చిన్న అప్డేట్స్ ఇచ్చారు కదా అనేసి వాటిని ఇక జనాల మీదకి రుద్దడం కాదు. పర్టికులర్గా ఆ టీం దగ్గర నుంచి అప్డేట్ వస్తే మాత్రమే వీడియోస్ చేయాలి. సో నేను కూడా జాగ్రత్త పడతాను ఇక మీదట. సో వన్స్ అగైన్ ఒక తప్పుడు ప్రచారం నా సైడ్ నుంచి వచ్చింది కాబట్టి రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ నేను అడిగేది ఒకటి, ఐఎమ్ రియల్లీ సారీ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఇలాంటి అప్డేటెడ్ వీడియోస్ పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బిఫోర్ చెప్పినట్టే జస్ట్ 100 సబ్స్క్రైబర్స్ అయితే 1K మైల్టోన్ అనేది రీచ్ అయిపోతాం. చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఈ సపోర్ట్ ఇలాగే కంటిన్యూ అవ్వాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో వన్స్ అగైన్ పెద్ద మూవీ ఏప్రిల్లో ఆన్ టైంకి మన ముందుకు రాబోతుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.